విజయవాడలో సామాజిక సమతా సంకల్ప సభ జరుగుతోంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఈ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. కాసేపట్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ బందర్ రోడ్లో నిర్మించిన ఈ విగ్రహం చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతోంది. చారిత్రక స్వరాజ్ మైదాన్లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి మరెన్నో ప్రత్యేకతలున్నాయి. 18.81 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. మొత్తం 210 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది. ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు. దీన్ని మొత్తం కలిపి బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా పేరు మార్చారు. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, 2000 మంది కూర్చునే వీలున్న కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, పిల్లలకు ఆట స్థలం, జల వనరులు, మ్యూజికల్ ఫౌంటైన్, నడక దారుల్ని ఏర్పాటు చేశారు. స్వాగతోపన్యాసం చేయవలసిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. 2021 డిసెంబర్ 21న ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ 2 ఏళ్లలో పూర్తయింది. ఇక్కడ పెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పూర్తిగా స్వదేశంలోనే తయారైంది. స్టీల్ ఫ్రేమింగ్, కాంస్య క్లాడింగ్తో తయారు చేశారు. ఈ విగ్రహం పీఠం బౌద్ధ శిల్పకళ యొక్క కాలచక్ర మహామండలంగా రూపొందించారు. అంబేద్కర్ స్మారక చిహ్నం ముందు భాగంలో 6 జలవనరులు ఏర్పాటు చేశారు. దేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటూ ఆయన ఆశయంతో ప్రజలకు చేరువైన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రమాతను అన్నపూర్ణగా అవతరింపజేసే కృష్ణము పరముడు.